సో ఫ్రెండ్స్, నేను చెప్పింది కనుక ఫేక్ అనిపిస్తే మీరు నా ఛానల్ ని అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఓకే, హాయ్ గైస్, ఎలా ఉన్నారు? సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు జస్ట్ యూట్యూబ్ లో ఆల్రెడీ ఉన్న వీడియోస్ ని వాడుకొని రియాక్షన్ ఇచ్చుకుంటూ, అంటే మన కంటెంట్ వచ్చేసి రియాక్షన్ వీడియోస్ అనమాట. సో జస్ట్ రియాక్షన్ ఇచ్చుకుంటూ, వేరే వాళ్ళ వీడియోస్ చూసుకుంటూ రియాక్షన్ ఇచ్చుకుంటూ మనం డైలీ యూట్యూబ్ లో ఒక వీడియో అప్లోడ్ చేయగలిగితే డైలీ గంట సేపు అంటే గంట సేపే ఖచ్చితంగా చెప్తున్నా. మీరు ఏ జాబ్ చేసుకున్నా పర్లేదు అబ్బా, ఏమన్నా పని చేసుకుని డైలీ గంట సేపు కష్టపడి రోజుకు ఒక వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ చేయగలిగితే మంత్లీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఒక 2-3 months లో కూడా మీకు మానిటేషన్ వస్తుంది. ఎందుకంటే చాలా మంది రియాక్షన్ వీడియోస్ చేసుకుంటారు. ఆ రియాక్షన్ వీడియోస్ కూడా వాళ్ళు డ్యూటీ లెక్క చేస్తున్నారు. మీరు 10-20 వేలు సంపాదించాలంటే ఎక్కడికైనా జాబ్ చేస్తారా? వీళ్ళు అట్లా కాదు. రియాక్షన్ ఛానల్ పెట్టుకున్న వాళ్ళు 9:30-10 వరకు రెడీ అయిపోయి, తినేసేసి రెడీ అయిపోయి మంచి డ్రెస్ వేసుకొని యూట్యూబ్ లో ముంగడ వీడియో పెట్టుకొని ఇంకో ఫోన్ పెట్టుకొని రియాక్షన్ వీడియోస్ ఇచ్చుకుంటారు. వాళ్ళకి నచ్చిన వీడియోస్ చూస్తారు. సినిమాలు కావు, పాటలు గుర్తుపెట్టుకోండి. సినిమాలు చూడకూడదు, పాటలు చూడకూడదు. వీటికి కాపీరైట్ క్లెయిమ్స్ కానీ స్ట్రైక్స్ కానీ వస్తాయి. జస్ట్ నార్మల్ వీడియోస్ ఏవైనా ప్రాంక్స్, కామెడీ వీడియోస్, జబర్దస్త్ వీడియోస్, లేకుంటే వ్లాగ్స్, ఇట్లాంటి ఏమైనా వీడియోస్ చూసుకుంటూ వాటి మీద రియాక్షన్ ఇచ్చుకుంటూ వాటిని దీన్ని తీసుకొచ్చి ఎడిటింగ్ చేసి యూట్యూబ్ లో పెడతారు. డైలీ గంట సేపు అంటే గంట సేపే కష్టపడతారు. సో మంత్లీ 30-40,000 ఇంకా ఎక్కువ సంపాదిస్తారు. మీకు విత్ ప్రూఫ్ తో కూడా పెడతా. సో మీరు కూడా రియాక్షన్ వీడియోస్ చేసుకుంటూ మంత్లీ అట్లీస్ట్ 20,000 సంపాదించుకోండి. నేను చెప్తాను, ఇది ఫేక్ కాదు. ఫేక్ అయితే మీరు నన్ను పొట్టు తిట్టురు, నేను ఏం బాధపడా. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ స్కిప్ కొట్టకుండా చూడండి. ఈ వీడియోలో మీరు వేరే వాళ్ళ వీడియోస్, నా వీడియోస్ అన్నా పర్లేదు, ఎవరి వీడియోస్ అన్నా వాడుకొని రియాక్షన్ ఇచ్చుకుంటూ రోజుకు ఒక వీడియో అప్లోడ్ చేసుకుంటూ మళ్ళీ మీ పని మీరు వేసుకోండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీ ఛానల్ మానిటేషన్ కాకపోతే నేను చెప్పడంతో పాటు ఎవరైతే రియాక్షన్ వీడియోస్ చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తారో వాళ్ళ ఛానల్ చూపిస్తా, వాళ్ళ ఇన్కమ్ చూపిస్తా. దాని తర్వాత మీరు ఎట్లా రియాక్షన్ వీడియోస్ చేయాలా, దాన్ని ఎట్లా ఎడిటింగ్ చేయాలా, ఎట్లా అప్లోడ్ చేయాలా క్లియర్ కట్ గా చెప్తా. స్కిప్ కొట్టకుండా చూడండి. మీరు ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించుకోవాలనుకుంటే డైలీ గంట సేపు కష్టపడి ఒక వీడియో చేయలేరా? అంటే వేరే వాళ్ళ వీడియోస్ చూడలేరు, గంటలు వేరే వాళ్ళ వీడియోస్ చూసుకుంటూ టైం పాస్ చేస్తారా? ఆ టైం పాస్ చేసేదో మీరు మీకోసం టైం పాస్ చేయండి. ఆ చూసిన వీడియోస్ ని తీసుకొచ్చి యూట్యూబ్ లో అప్లోడ్ చేయండి. నేను చెప్పిన విధానంగా ఎడిటింగ్ చేసి మంత్లీ ఒక 2-3 months లో మీకు మానిటేషన్ వస్తుంది. అటు నుంచి జాబ్ చేస్తారా, మీరు జాబ్ చేసే వాళ్ళైనా సరే, దందా చేసే వాళ్ళైనా సరే, అటు నుంచి పేమెంట్ వస్తుంది. డైలీ ఒక గంట సేపు కష్టపడి ఇటు నుంచి పేమెంట్ వస్తుంది. ఓకేనా? సో ఈ వీడియోలో మన మోటివ్ ఏంటంటే మీరు కూడా రియాక్షన్ వీడియోస్ చేసుకుంటూ మంత్లీ 30-40,000 సంపాదించుకోవాలి. నా మోటివ్. ఓకేనా? సో నేను మీకు సపోర్ట్ చేస్తాను, మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకేనా? సో ఇప్పుడు ఇంట్రడక్షన్ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఎవరైతే అట్లాంటి వీడియోస్ చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తారో వాళ్ళ ఛానల్ చూపిస్తా. సో దాని తర్వాత మీరు ఇటువంటి వీడియోలు ఎట్లా రికార్డింగ్ చేయాలా, మీకు ఎట్లా కెమెరాలో పెట్టుకోవాలి, ఎట్లా ఎడిటింగ్ చేయాలా, ఎట్లా చూడాలా, ఎట్లా అప్లోడ్ చేయాలా క్లియర్ కట్ గా చెప్తా. స్కిప్ కొట్టకుండా చూడండి. ఫేక్ ఇన్ఫర్మేషన్ కాదు, బల్ల గుద్ది మరి చెప్తున్నా. మీ ఛానల్ మానిటేషన్ వస్తుంది. మీకు 2 చేతులారా మీరు సంపాదించుకోవచ్చు. ట్రస్ట్ చేయండి. ప్రామిస్ అమ్మతోడేసి చెప్తున్నా. రియాక్షన్ వీడియోస్ చేసుకోండి. ప్రతి నెల 2 చేతులారా సంపాదించుకోండి. ఓకేనా? మీరు 2 చేతులారా, మీరు జాబ్ చేసే వాళ్ళైతే మీకు జాబ్ సాలరీ అయితే ఉందో అది మీకు బ్యాంక్ లో ఉండిపోతుంది. ఈ రియాక్షన్ వీడియోస్ అమౌంట్ అవుతుందో మీకు నెల ఖర్చులు వెళ్ళిపోతాయి. ఓకేనా? 2 చేతులారా సంపాదించుకోండి. రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళు, దందాలు వేసేవాళ్ళు ప్రతి ఒక్కరు 2 చేతులారా సంపాదిస్తారు. మరి మీరెందుకు సంపాదించదు? సో కంపటి స్కిప్ కొట్టకుండా చూడండి. ఈ వీడియోలో మీకు కంపల్సరీ ఆన్లైన్ నుంచి డబ్బులు సంపాదించట్లని చెప్తాను. ఓకేనా? సో ఇప్పుడు ఇంట్రడక్షన్ అయిపోయింది కాబట్టి ఫస్ట్ మీకు వేరే వాళ్ళ ఇన్కమ్ చూపిస్తా. దాని తర్వాత మెయిన్ టాపిక్ లోకి వద్దాం. ఓకేనా? సో ప్లీజ్ లైక్ చేసి మాత్రమే చూడండి, స్కిప్ కొట్టకుండా చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్ చూసుకోండి, స్క్రీన్ రికార్డింగ్ స్టార్ట్ చేసిన. సో ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఉందో ఫస్ట్ వాళ్ళ ఇన్కమ్ చూపిస్తా. చూసుకోండి, ఇక్కడ చూసుకోండి, నేహా ఎం అంటారండి. సో మీ ఛానల్ మొత్తం చూసుకోండి, మొత్తం రియాక్షన్ వీడియోస్ ఉంటాయి. చూసారా? ఇగో మేము ఫొటోస్ వేరే వీడియోస్ మీద రియాక్షన్ ఇస్తుంది. సో ఒక్కసారి మేము ఇన్కమ్ చూపిస్తాం మీకు. ఛానల్ గుర్తుపెట్టుకోండి, ఛానల్ వచ్చేసి నేహా ఎం ఉంటుంది. 6,32,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఒక్కసారి మేము ఇన్కమ్ చూపిస్తాం మీకు. ఇప్పుడు చూసుకోండి, ఇగో ఇప్పుడు ఆమెనే కదా మనం ఇందాక చెక్ చేసింది. సబ్స్క్రైబర్లు ఎంత ఉన్నారు? 6,32,000 చెప్పానా? ఇక్కడ చూసుకోండి, ఇగో సేమ్ అదే. ఓకేనా? ఇప్పుడు ఇట్లా జూమ్ అవుట్ చేసుకోండి. జూమ్ అవుట్ చేసినాక ఇక్కడ చూసుకోండి, ఇది అమౌంట్ అనమాట, డాలర్స్ అనమాట. ఇక్కడ మళ్ళీ జూమ్ చేస్తున్నారు చూడండి ఎంత వచ్చింది. ఇది ఎస్టిమేటెడ్ మంత్లీ ఎర్నింగ్స్. ఓకేనా? సో $8,500 వస్తున్నాయి. $100కే నాకు 9,000 శాలరీ వస్తుంది. $8,500 వస్తున్నాయంట. $8,500 నుండి $135,700 వరకు వస్తుంది. అంటే స్టార్టింగ్ $8,000 నుంచి. సమ్ టైమ్స్ మీరు అనుకోవచ్చు, అన్న అంత చెప్పినంత బరాబర్ రాదు అనుకోవచ్చు. సరే ఓకే బ్రదర్, బరాబర్ రాకపోతే $8,000 నుంచి ఒక $3,000 తీసేయండి. ఒక $5,000 పట్టుకోండి. ఒక $5,000 కాకుండా $4,000 పట్టుకోండి. ఓకేనా? $4,000 అంటే మీకు లెక్క పెడతా. క్యాలిక్యులేటర్ ఓపెన్ అయిందా? సో ఇక్కడ చూసుకోండి, 83 కదా. సో 83 ఇంటూ
$8,000 అన్నగా. సో ఆ $8,000లో 2,000 కొడదామండి, ఎందుకు ఎక్స్ట్రా, ఓకేనా. $2,000 కొట్టినా. సో ఈక్వల్ ఎంత వచ్చింది అమౌంట్ మీరు చూసుకోండి. సో చూసుకోండి ఎంత, 1,66,000 వచ్చింది. సో ఇప్పుడు మీరు నమ్ముతారా అమౌంట్ వస్తుందంటే. సో సోషల్ బ్లేడ్లో అమౌంట్ ఫ్లక్చువేట్ అవుతుండొచ్చు, కాదని అంటలే. ఈ 1,60,000లో ఇంట్లో కూడా సగం తీసేయండి, ఈ సగంలో సగం తీసేయండి. 40,000 పట్టుకోండి, 20,000 అన్న పట్టుకోండి. ఏ కంపెనీలో ఇస్తారండి చెప్పండి, ప్రైవేట్ జాబులు చేస్తే ఎవరు ఇస్తున్నారు చెప్పండి. సో ఇప్పుడు మీకు ఇంకొక ఛానల్ చూపిస్తా. ఇతను కూడా ఓన్లీ రియాక్షన్ వీడియోసే చేస్తాడు, రియాక్షన్ బ్లాగర్, ఓకేనా. సో యూట్యూబ్లో ఇతని పేరు వచ్చేసి ఏముంది, ఇవో రియాక్షన్ బ్లాగరు. ఇతనికి వచ్చేసి 1.96 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఓకేనా. సో రియాక్షన్ బ్లాగర్. ఇప్పుడు ఇతని ఇన్కమ్ చూపిస్తా మీకు. ఈ సెర్చ్లోకి వెళ్ళండి, పైన రియాక్షన్ బ్లాగర్ సెర్చ్ చేయండి. ఇప్పుడు ఇతని ఇన్కమ్ చూడండి. ఇతనికైతే ఇంకా గట్టిగానే వస్తుంది నాకు తెలుసు, ఎందుకంటే సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారు కదా. సో జూమ్ చేస్తున్నా, ఇక్కడ మీరు సెర్చ్ చేసినాక ఈ అమౌంట్ ఉందా, ఇగో దీన్నే అమౌంట్ అంటారు. జూమ్ చేసుకోండి, చూసుకోండి. 21,000 అంటే $21,800 నుండి $3,48,000 వరకు వస్తున్నాయి. సో ఇందులో మీరు సగంలో సగం తీసేసినా కానీ ఇది ఫేక్ కాదు, నిజమే, 100% నిజం. చూసుకోండి, వేలల్లో లక్షల్లో రియాక్షన్ వీడియోస్ చేసుకుంటూ సంపాదిస్తుర్రు, అందుకే చెప్తున్నా, ఓకేనా. సో ఇట్లా మీరు యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత నాట్ ఓన్లీ వీళ్ళిద్దరు కాదండి, యూట్యూబ్ సెర్చ్లోకి వెళ్ళి రియాక్షన్ వీడియోస్ అని కొడితే వేలల్లో ఉన్నాయి యూట్యూబ్ ఛానల్. ఇక్కడ చూసుకోండి, వీళ్ళు వేరే వాళ్ళు చూసారా, ఇక్కడ పైన వీళ్ళు వేరే వాళ్ళు చూసుకున్నారు, ఇక్కడ మూవీ నడుస్తుంది. ఇగో ట్రీజర్, ఎవరిది ట్రీజర్, దేవరా ట్రీజర్ చూసారా, దేవరా ట్రీజర్ నడుస్తుంది ఇక్కడ చూసింటా. దేవరా టీజర్ చూసుకుంటా వీళ్ళు రియాక్షన్ పెడుతున్నారు. ఇక్కడ చూసుకోండి, ఇందాక రియాక్షన్ బ్లాగర్ పెట్టలేనా, ఇతను షార్ట్ వీడియోకి 6.5 మిలియన్స్ వ్యూస్ వచ్చినాయి. ఇక మళ్ళీ దేవరా టీజర్కి వేరే వాళ్ళు చూసారు, ఇక్కడ చూసారా, ఇది వాళ్ళ ఓన్ వీడియో, ఇది టీజర్ చూసారా. ఇక్కడ చూసుకోండి, మళ్ళీ హిందీలో వేరే వాళ్ళు వీడియో చేసారు. ఇగో రియాక్షన్ వీడియో కైసే బనాయే సిర్ఫ్ 7 दिन में మానిటేషన్, అంటే రియాక్షన్ వీడియోస్ చేసుకుంటూ ఓన్లీ 1 వీక్లో మానిటేషన్ అని చెప్తున్నారు వీళ్ళు. మీకు చూసుకోండి, ఇక్కడ చూసారా, ఇది రియాక్షన్ వీడియో, ఇది ఓన్ ఒరిజినల్ వీడియో, ఇవన్నీ రియాక్షన్ వీడియోస్ చూసారా. సో ఇట్లా రియాక్షన్ వీడియోస్ చేసుకుంటూ మీరు చేసుకోవచ్చు, ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఈ రియాక్షన్ వీడియో ఎట్లా షూట్ చేస్తారంటే, మీ దగ్గర 2 మొబైల్ ఉండాలా. సో 2 మొబైల్ లేకపోతే పర్లేదు, కొనుక్కోవాల్సిన అవసరం లేదు, ఉన్న మొబైల్ వాడుకోండి. ఇంట్లో ఏదైనా మొబైల్ ఉంటుంది కదా, తమ్ముడిదో అన్నదో ఉంటుంది కదా. సో జస్ట్ 10 నిమిషాలు, అంటే ఏదైతే వీడియో చూడడానికి సెలెక్ట్ చేసుకుంటారో ఆ వీడియో ఎంతసేపు ఉంటుంది, 5 నిమిషాలు 10 నిమిషాలు గంతే అనుకోండి. సో ఆ వీడియో చూసేంతసేపే మొబైల్ అడుక్కోండి. సో మీ ఓన్ మొబైల్లో మీరు చూసే కెమెరా స్టార్ట్ చేసుకోండి, కెమెరా స్టార్ట్ చేసుకొని మీ ఇందులో మీరు రికార్డింగ్ స్టార్ట్ చేసుకోండి. సో దాని ముంగట ఇట్లా పెట్టుకోండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ల్యాప్టాప్ పెట్టినా, ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ల్యాప్టాప్ పెట్టినా, మీరు ల్యాప్టాప్ ప్లేస్లో ల్యాప్టాప్ పెట్టాల్సిన అవసరం ఏం లేదు. ల్యాప్టాప్ ఉంటే ఓకే, లేకపోతే పర్లేదు. సో ల్యాప్టాప్ లేకుండా మొబైల్ పెట్టుకోండి. సో ఏదైతే వీడియో చూడాలనుకుంటారో సో ఆ వీడియో స్టార్ట్ చేసుకొని దానికి ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి. ఆ ఇయర్ ఫోన్స్ వచ్చేసి చెవులో పెట్టుకోండి, ఎందుకంటే మీరు ఇది కూడా రికార్డింగ్ అవుతుంది కదా. సో ఈ సౌండ్ ఇందులో రికార్డింగ్ అవ్వద్దు, ఈ సౌండ్ ఇందులో రికార్డింగ్ అవ్వద్దు, ఓకేనా, అర్థమైందా. సో కాబట్టి అది మొబైల్ ఆర్ ల్యాప్టాప్ ఏదైనా సరే దానికి ఒక ఇయర్ ఫోన్స్ పెట్టి సో దానికి ఇట్లా ముంగడ పెట్టుకోండి, సరేనా. ఇట్లా ఎగ్జాక్ట్లీ మీరు ఇట్లా చూస్తారు కదా, సో దానిపైన ఈ ఫోన్ ఉండాలి, అంటే ఏదైతే రికార్డింగ్ చేస్తారో ఈ ఫోన్ ఉండాలా, దాని కింద ఈ ఫోన్ ఉండాలి. ఇట్లా చూసుకుంటూ నవ్వుతారు కాబట్టి సో ఎగ్జాక్ట్లీ దాని పైనే ఉంటుంది కాబట్టి ఈ మొబైల్, మన రియాక్షన్ ఇందులో రికార్డింగ్ అవ్వాలా, అది మనకి కింద ఉండాలి ఇట్లా, ఓకేనా. ఇక్కడ మీకు ల్యాప్టాప్ కనిపిస్తుందా ఇక్కడ, సో ఇట్లా ఉండాలన్నమాట. సో ఈ ల్యాప్టాప్ అవతల మన ఈ ఫేస్ క్యామ్ వీడియో ఏదైతే ఉందో ఇది రికార్డింగ్ అవుతుంది, ఓకేనా. సో మీరు ఒక వీడియో సెలెక్ట్ చేసుకొని దానికి మంచి ఇయర్ ఫోన్స్ ఇయర్ బడ్స్ పెట్టుకొని ఏదైతే వీడియో ఎంజాయ్ చేస్తున్నారో ఇట్లా చూసుకుంటే దాన్ని ఎంజాయ్ చేయండి, నవ్వండి, ఏదైనా సరే వాట్ ఎవర్ రియాక్షన్ ఇవ్వండి. సో ఇది ఇక్కడ నడుస్తుంది. ఈ సౌండ్ వచ్చేసి మీరు ఇక్కడ ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటారో ఇది సౌండ్ బయటికి రాదు. ఇది ఏదైతే వీడియో పెట్టుకున్నారో ఇది ఇందులో రికార్డింగ్ అవుతుంది, ఓకేనా. సో ఇట్లా మీరు వీడియో చూసుకుంటా ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లో మాత్రమే మీ మొబైల్ ఆర్ మీ కెమెరా పెట్టుకొని రియాక్షన్ ఇవ్వండి. అందులో ఒక రికార్డింగ్ వీడియో అవుతుంది, ఇందులో ఒక వీడియో రికార్డింగ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ రెండింటిని ఎట్లా ఎడిటింగ్ చేయాలా, ఎడిటింగ్ అయిన తర్వాత ఎట్లా అప్లోడ్ చేయాలో చెప్తాను, ఓకేనా. సో ఇప్పటిదాకా ఎవరైనా లైక్ కొట్టకుండా ఉంటే సో మీకు పాపం తగులుతుంది, సో ప్లీజ్ లైక్ చేయండి, ఓకేనా. సో చూసుకోండి, మళ్ళీ చూపిస్తున్నా, నేను ఇక్కడ ల్యాప్టాప్ పెట్టుకొని చూపిస్తున్నా, అంటే ఇది ఆఫ్ ఉంది యాక్చువల్లీ, మీకు ఎగ్జాంపుల్ చూపించిన. సో ఈ ల్యాప్టాప్ ప్లేస్ లో మీరు మొబైల్ పెట్టుకున్న పర్లేదు, ఓకేనా. మీ రియాక్షన్ ఇక్కడ క్యాప్చర్ అవ్వాలి, ఇట్లా చూసుకోండి, ఇట్లా
ఇక్కడ ల్యాప్టాప్ ఉంది, ఇట్లా చూసుకోండి, ఇట్లా మీరు రికార్డింగ్ కావాలా. ఓకేనా? సో అర్థమైందా? 2 వస్తువులు, ఒక ఫోను, 2 ఫోన్లు, లేదంటే ఒక ల్యాప్టాప్, ఒక మొబైల్ అవసరం పడుతుంది. ఓకేనా? సో నేను మీకు విఎన్ యాప్లో చెప్తానండి. మీరు ఏదైనా యాప్లో చేసుకోండి, మీ ఇష్టం. ప్రజెంట్ అయితే విఎన్ ఎడిటర్ యాప్ ఏదైతుందో దానిలో చెప్తాను. ఓకేనా? మీరు థంబ్నెయిల్ చేయించుకోవాలా, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ప్లస్ పాయింట్ నొక్కిన తర్వాత సో మళ్ళీ న్యూ ప్రాజెక్ట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత సో ఒక వీడియో ఏదైనా కూడా సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ వీడియో సెలెక్ట్ చేసుకోవాలంటే రైట్ ఈ వీడియో అనుకుందాం. ఓకేనా? ఇది రియాక్షన్ వీడియో అనుకుందాం. ఇది ఓపెన్ చేస్తున్నా, ఓపెన్ చేసి ఇంపోర్ట్ చేసుకుంటున్నా. మీరు ఏమో యాప్ వాడుతారో చూసుకోండి. సో ఈజీగా అయిపోతుంది, పెద్ద పని ఏమి ఉండదు. సో చూసారా, ఒక వీడియో అంటే నేను ఓన్గా మాట్లాడి వీడియో చూపించిన ఓన్ వీడియో అయిపోయింది. దాని తర్వాత ఇక్కడ మీరు ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఒరిజినల్ ఉందా, దీన్ని క్లిక్ చేసిన తర్వాత యూట్యూబ్ ఉందా 16:9 ఇది సెలెక్ట్ చేసుకోండి. సో రైట్, ఇప్పుడు మనకు యూట్యూబ్ ఫ్రేమ్లోకి వచ్చేసింది. ఓకేనా? సో ఇప్పుడు మనకు ఆ వీడియో యాడ్ అయిపోవాలి. ఏదైతే రియాక్షన్ ఇచ్చినామో ఆ వీడియోని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే యూట్యూబ్ వీడియోస్ డౌన్లోడ్ చేసుకోవడం పెద్ద సుప్రభాతం కాదు. యూట్యూబ్లో మస్తు వీడియోస్ ఉన్నాయి, చూసి తెలుసుకోండి. ఆ వీడియో మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది నాకు ఫుల్ ఫ్రేమ్ వచ్చింది కదా, దీని మీద ఏదో ఒక మూలకి ఆఫ్ ఫ్రేమ్లో ఆ ఏదైతే వీడియో చూసి రియాక్షన్ ఇచ్చినామో ఆ వీడియో ఇక్కడ తెచ్చుకోవాలంటే సో మళ్ళీ నేను వీడియో ఓపెన్ చేస్తున్నా. ఏదైనా ఒక వీడియో నేను తెచ్చుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో అనుకుందాం, సద్గురు వీడియో అనుకుందాం. ఇప్పుడు చూసారా, బ్యాక్గ్రౌండ్లో నా ఓన్ వీడియో వచ్చింది. దాని ముంగట మీద ఫ్రేమ్లో చిన్న ఫ్రేమ్లో సద్గురు వీడియో వచ్చింది. అంటే మీకు ఇది నేను ఎగ్జాంపులే చూపిస్తున్నా. ఓకేనా? సో చూసుకోండి, ఇప్పుడు చూసుకోండి. అయితే ఇక్కడ మీరు ఏం చేస్తారు, మీ ఓన్ వీడియో ఏదైతే ఉందో దాన్ని ట్రిమ్ చేసుకోండి. మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు ఏం కదా చూసుకోండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను అక్కడి నుంచి ఇక్కడ సోజ్ అనుకుందాం. సో ఇక్కడ నుంచి నా ఓన్ రియాక్షన్ అనుకుంటా. సో కాబట్టి ఇక్కడ దాకా జరిపి దీన్ని నేను ట్రిమ్ చేసుకుంటా. ఓకేనా? సో ట్రిమ్ చేసుకోండి. ట్రిమ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పార్ట్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని మీరు డిలీట్ చేసుకోండి. ఓకే? సో చూసుకోండి, ఈ వీడియో ఏదైతే ఉందో సద్గురు వీడియో ఉంది కదా, సో దీన్ని కొద్దిగా పక్క జరుపుకోండి. రైట్, కొద్దిగా ట్రిమ్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు ఎక్స్ట్రా పార్ట్ను డిలీట్ చేయండి. డిలీట్ చేసిన తర్వాత సో ఇప్పుడు చూసుకోండి, ఇది నాది ఫుల్ ఫ్రేమ్ ఉంది, ఇది వచ్చేసి హాఫ్ ఫ్రేమ్ ఉంది. ఓకేనా? సో అక్కడ నడుస్తూ ఉంది, ఇక్కడ ఈ వీడియో నడుస్తుంది. చూస్తారా? సో 2 నడుస్తున్నాయి. అట్లా ఈ రకంగా మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవాలా. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకవేళ మీకు ఇందాక వీడియోస్ చెప్పినాక వేరే వాళ్ళు చూడమని, అప్పుడు సమ్ టైమ్స్ నేను ఎక్కువ మాట్లాడినా ఎక్కువసేపు నవ్వినా ఇక్కడ పలానా ప్లేస్లో నా రియాక్షన్ ఎక్కువ ఉండాలని మీరు అనుకుంటే ఇక్కడ అనుకుందాం. ఎగ్జాంపుల్ ఇక్కడ అనుకొని మీకు అర్థమవుతుందా లేదా జాగ్రత్త చూడండి. పలానా చోట్లో మీరు ఒక దగ్గర రియాక్షన్ ఎక్కువ ఇచ్చిర్రు, అక్కడ నేను ఫుల్ ఫ్రేమ్ కనబడాలా అని అనుకోండి. అప్పుడు ఏం చేస్తారంటే ఎక్కడైతే మీరు రియాక్షన్ ఇచ్చిర్రో అక్కడ ట్రిమ్ పెట్టుకోండి. ఎవరికి ట్రిమ్ పెడతారు, ఈ పైన క్లిప్ ఏదైతే ఉందో దానికి ట్రిమ్ పెట్టండి. దాన్ని సెలెక్ట్ చేసి దానికి ట్రిమ్ పెట్టండి. ట్రిమ్ పెట్టి ఆ క్లిప్ని కొద్దిగా దూరం జరపండి. ఇప్పుడు నేను ట్రిమ్ చేసిన వాస్తవంగా ఇక్కడ చూసుకోండి. ఇక్కడ 2 క్లిప్లు కలిపి వచ్చినాయా, కొద్దిగా పక్క జరిపిన కదా. సో ఇక్కడ నేను రియాక్షన్ ఎక్కువగా ఇచ్చిన అనుకుందాం. సో అక్కడ నా ఫుల్ ఫ్రేమ్ కనిపిస్తుంది. సో ఫుల్ ఫ్రేమ్ కనిపిస్తున్నట్టు అర్థమైంది. ఈ హాఫ్ ఫ్రేమ్ ఏదైతుందో దాన్ని కట్ చేసి ట్రిమ్ పెట్టి మధ్యలోకి వెళ్ళి కటింగ్ పెట్టి దీన్ని పక్కకు జరిపిన. అర్థమవుతుందా? సో ఇట్లా ఈ రకంగా సింపుల్గా ఎడిటింగ్ చేసుకోండి. ఓకేనా? ఎడిటింగ్ చేసుకొని పైన ఇక్కడ ఎక్స్పోర్ట్ ఉందా, ఎక్స్పోర్ట్ నొక్కితే అది ఎక్స్పోర్ట్ అయిపోతుంది, అది గ్యాలరీలో పడుతుంది. మీరు అక్కడి నుంచి యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇక్కడ మీరు ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి. మీకు ఇంకా క్లారిటీ రావాలంటే ఎవరైతే అమౌంట్ ఇందాక సోషల్ బ్లేడ్లో మీకు చెకప్ చేయించు అంటే అమౌంట్ చెక్ చేసి చూపించినో వాళ్ళ యొక్క ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో పెడతా. వాళ్ళ ఛానల్కి విజిట్ చేసి కూడా ఒక 2-3 వీడియోస్ వాళ్ళకి కంప్లీట్గా చూడండి. వాళ్ళు ఎట్లా రియాక్షన్ ఇస్తున్నారు, ఎట్లా ఎడిటింగ్ చేస్తున్నారు, ఏ టైంలో వాళ్ళు ఫుల్గా కనబడుతున్నారు, ఏ టైంలో వేరే వాళ్ళని ఆఫ్ అంటే ఏదైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు ఎప్పుడు ఆఫ్ ఫ్రేమ్ ఉంది, లేకుంటే వీళ్ళు చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఓన్గా, సో వీళ్ళు ఎప్పుడు ఫుల్ ఫ్రేమ్కి వస్తున్నారు, ఎప్పుడు ఆఫ్ ఫ్రేమ్కి వెళ్తున్నారు. సో అట్లా కూడా మీరు అబ్జర్వ్ చేయండి. సో ఆ రకంగా కూడా మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళ వీడియో చూస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది కాబట్టి సో వాళ్ళ వీడియోస్ కూడా చెక్ చేయండి. చూసారా, చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది ఎడిటింగ్ ప్రాసెస్, ఏం ప్రాబ్లం ఉండదు. మీకు ఇంకా ఎడిటింగ్ గురించి అర్థం కాకపోతే మన ఛానల్లో 2-3 వీడియోస్ ఉన్నాయి ఎడిటింగ్ సంబంధించి, అవి చూసుకోండి. సో మీకు అర్థమైపోతుంది. ఓకేనా? సో దాంతోపాటు యూట్యూబ్లో మరి వీడియో ఎట్లా అప్లోడ్ చేయాలంటే సో ఇక్కడ కూడా చెప్తుంటే, బట్ ఆల్రెడీ దాని మీద ఒక వీడియో చేసిన, ఇది చెప్తే వీడియో ఇంకా లెంత్ అయిపోతుంది కాబట్టి దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతా.
సో అది కూడా చెక్అవుట్ చేయండి. సో అది చూస్తే మీకు యూట్యూబ్ లో వీడియో ఎట్లా అప్లోడ్ చేస్తే రియాక్షన్ వీడియోస్ అయినా ఏ వీడియోస్ అయినా సరే యూట్యూబ్ లో అప్లోడ్ చేసే ప్రాసెస్ మాత్రం ఒక్కటే, కాకపోతే సెట్టింగ్స్ బిట్టింగ్స్ కరెక్ట్ గా చూసుకోవాలా. సో ఎట్లా వీడియో అప్లోడ్ చేయాలో దానికి సంబంధించిన వీడియో ఉంది కాబట్టి కింద డిస్క్రిప్షన్ లింక్ పెడతా, అది కూడా చెక్అవుట్ చేయండి. ఓకేనా? సో ప్లీజ్ ఇది అందరూ మీకు ఖచ్చితంగా ఉపయోగపడే వీడియో చేసిన కాబట్టి సో ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, ఛానల్ సపోర్ట్ చేయండి. సో మీకు ఏమనిపించిందో అని అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఓకేనా? సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. సో మన ఛానల్ దగ్గర 20,000 సబ్స్క్రైబర్ దగ్గరలో ఉన్నారు. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓకేనా? సో దాంతోపాటు ఇంకా మన సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయండి, ప్లీజ్ అవి కూడా ఫాలో చేయండి. నా రియాక్షన్ ఛానల్ ఏదైతే ఉందో దాని లింక్ కింద పెడుతున్నా, మీరు దాన్ని కూడా చెక్అవుట్ చేయండి. అవును మహేష్ అని చెప్పింది నిజమే, అబద్ధం కాదు, అతను కూడా ఒక రియాక్షన్ ఛానల్ స్టార్ట్ చేసినని మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో ప్లీజ్ అర్థం చేసుకోండి.